నమస్తే మామ, అందరికి ఎట్లున్నారు? ఈరోజు అయితే మనం సౌత్ కెనింగ్స్టన్ పోతున్నాం. అంటే ఒక మ్యూజియం అనమాట, అది హిస్టరీ మ్యూజియం అంట. సో అక్కడికి వెళ్ళిపోదాం పదా మామ. ఇక ఇప్పుడే హౌన్స్లో నుంచి స్టార్ట్ అవుతున్నా. సో చెల్లిగా సో మామ, మనం హౌన్స్లా సెంటర్ నుండి సౌత్ కెనింగ్స్టన్కి అయితే వచ్చేసాం మామ ఇప్పుడే. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు ఇక్కడ రెండు మ్యూజియంలు ఉన్నాయి. ఒకటేమో మన ఆల్బర్ట్ మ్యూజియం అని ఉంది. మనం వచ్చింది అసలు హిస్టరీ మ్యూజియంకి. హిస్టరీ మ్యూజియం పోదాం, అట్లా ఇది కూడా పోదాం. ఫస్ట్ అయితే ఆల్బర్ట్ మ్యూజియం ఉంది ఇక్కడనే ఫస్ట్. దీని తర్వాత దీని లోపలికి వెళ్ళి బయట నుంచి మళ్ళా అది ఉంది, మన హిస్టరీ మ్యూజియం ఉంది. సో వెళ్దాం మామ. ఇవి ఇక్కడ ఏంటంటే ఫుల్ రష్ ఉంటుంది మామ. ఇక ఫుల్ రష్ ఎందుకు ఉంటుంది అంటే, ఇక పక్కకి కాలేజ్ ఉంది, ఇది మళ్ళీ రైల్వే స్టేషన్, లోపల మ్యూజియం ఉంది. అన్ని మ్యూజియంలు ఇక్కడనే ఉన్నాయి, ఒక 3-4 మ్యూజియంలు ఉన్నాయి. మనమైతే ఈరోజు ఏం విజిట్ అవుదామంటే ఫస్ట్ ఆల్బర్ట్ మ్యూజియం, తర్వాత మనం హిస్టరీ మ్యూజియం. అది హిస్టరీ మ్యూజియం, ఆల్బర్ట్ మ్యూజియం రెండు పోయి చూద్దాం ఏమేమి ఉన్నాయి లోపల. నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన మ్యూజియంకి ఇటు. సో చల్ మామ. ఇక నడుస్తూనే ఉండాలి 5 నిమిషాలు 6 నిమిషాలు. ఇక నడుస్తూ వస్తుంది అనమాట, నిలబడితే రాదు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? మనం ఇప్పుడే వచ్చినాం ఆల్బర్ట్ మ్యూజియంకి. సో వెళ్దాం పదా. యూరోప్ 1618-1815. సో ఇది ఏందో చూద్దాం. నాకైతే ఇవి గిన్నెలే కనిపిస్తున్నాయి, గిన్నెలు ఉన్నాయి కదా, స్పూన్స్. సో ఇవన్నీ గిన్నెలు అనమాట. గిన్నెలు స్పూన్స్ పెట్టారు ఈడ. అన్నీ పాతకాలం విన్నట్టున్నాయి, అందుకే ఇట్లా పెట్టేసారు ఈడ. ఇవి కూడా మ్యూజియంలో పెట్టారు మామ అసలు. సో ఈ చైరు, ఈ చిన్న టేబుల్ నాకు తెలిసి ఛాయ్ దానికి కావచ్చు, అంతే కదా మామ, అందుకే పెట్టినట్టు ఇవి. సో ఈ పాతకాలంలో ఛాయ్ దానికేమో ఇవి. ఇటు సైడ్ కూడా ఇటేమో ఉన్నట్టుంది. ఇవి తినడానికి ప్లేట్లు ఉన్నట్టున్నాయి మామ. ఇవి తినే ప్లేట్లు ఉన్నట్టున్నాయి, అంటే అప్పటి కాలం కదా. సో అవి కూడా పెట్టారు ఈడ. ఈ డ్రెస్ నాకు తెలిసి చిన్న పాపకేమో, అంటే లిటిల్ ప్రిన్సెస్కేమో. సేమ్ నాకైతే అట్లా అనిపించింది అలా, కానీ బాగుంది కదా చూడడానికి. సో ఇది చిన్న పిల్లల డ్రెస్ అప్పటి కాలంది. ఇదైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి, ఇంకా కాఫీ తాగడానికేమో ఇవన్నీ. సో అవే ఇవి. ఈ స్వీట్ అంతా అప్పటి ఫ్యాషన్ ఉన్నట్టుంది మామ. చూడండి బాగానే ఉంది, కానీ ఇప్పట్లో ఎవరు వేయరు ఇట్లా. సో ఇది అప్పటి కాలంది. లేడీస్ డ్రెస్ ఇదంతా అప్పటి ఫ్యాషన్ మామ. ఇది కూడా బాగానే ఉంది. ఇప్పట్లో నేనైతే ఊళ్ళో ఇక్కడ లండన్లో వేస్తూనే ఉంటారు నార్మల్గా కొందరు. సో ఇదంతా అప్పటి ఫ్యాషన్ అనమాట. ఇక మామ ఇదైతే ఇక చాయ్ దానికి స్నాక్స్ ఇన్నికి ఉన్నట్టుంది ఇదంతా. సో అప్పుడు ఇట్లా ఉండేది అనమాట. ఇక అదే మ్యూజియంలో ఉండేది. ఈ సోఫా సెట్. ఇది మ్యూజిక్, అదే వాయిస్ అమ్మ అది ఇది. సో మామ ఇది ఏంటంటే పత్తలు ఆడతారు కదా మామ మన ఇండియాలో. సో అవే ఇవంతా అప్పట్లో ఇట్లుండేదని ఇక్కడ పెట్టారు, ఇట్లా ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టారు అనమాట. చలో. రాజాది రాజా రాజా మాతాండ అని వస్తుంది అమ్మమ్మ చంద్రమ్మకి ఇలా. సో అవి ఆకట్టలే ఇవి. ఇక పాతకాలంలో ఇవే కట్టుకునేది అనమాట అప్పట్లో. ఇది మిర్రర్ రూమ్ అంటామమ్మా, లోపలికి రాదు కానీ బయట నుంచి చూడాలి. ఇది చూద్దాం పట. ఇక్కడ అన్నీ ఏంటంటే చాయ్ కప్పులు,
ప్లేట్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడెప్పుడు తయారు చేసారు అన్నీ ఉన్నాయి. అంటే ఒక్కొక్క చాయ్ కప్ ఒక్కొక్క ఇయర్లో తయారు చేసారు అనమాట. ఇంకా ప్లేట్లు కూడా ఉన్నాయన్నమాట. ఇక ఆ ప్లేట్లు కూడా ఒక్కొక్క ఇయర్లో తయారు చేసారు. 1976, 1975 ఇయర్లో. మన పత్తాలు కూడా ఉన్నాయి. పత్తాలు కూడా ఒక ఇయర్ తయారు చేసే అవి కూడా ఉన్నాయి. సో ఇంకా వద్దాం మామ. ఇక మిర్రర్ మామ. ఇక మనం డైనోసార్లు ఉన్న దగ్గర పోదాం. డైనోసార్వి అవి బొక్కలు అవి ఉంటాయంట మామ ఇటు సైడ్ లోపల. అంటే ఇది ఆల్బర్ట్ మ్యూజియం, దీని పక్కకే హిస్టరీ మ్యూజియం. హిస్టరీ మ్యూజియంలో ఇప్పుడు మనం అనుకున్నది ఉంది, అదే డైనోసార్ బర్డ్స్ అవి ఇవి. సో అటు వెళ్ళిపోంప. సో ఇట్లా కొంచెం నడుచుకుంటూ పోవాలి మామ, ఒక 5 నిమిషాలు అట్లా. ఇక పక్కకు ఇట్లా లోపలికి వెళ్ళి ఇట్లా బయటికి వెళ్ళిపోయి డైరెక్ట్ మనం హిస్టరీ మ్యూజియం లోపలికి వెళ్ళిపోయాం. అది ఇంకొంచెం బాగుంటుందంట. సో అటు వెళ్ళి చూద్దాం పదా. మనమైతే హిస్టరీ మ్యూజియంకి అయితే వచ్చేసినాం మామ. ఇది ఇంకా బాగుంది చూడని కూడా. సో చూద్దాం పద ఏమేమి ఉన్నాయో. ఇది ఎంట్రన్స్ మామ. ఇక అందుకే ఇక్కడ డైనోసార్ పెట్టారు, చిన్న డైనోసార్ పిల్ల ఇది. సో ఈ నుంచి లోపలికి పోవాలి మనం. ఆ పైకి ఎందుకో క్లోజ్ చేసారు మామ. ఇది రెడ్ ఉందా, అది ఎందుకో క్లోజ్ చేసారు అది. సో ఇటు వెళ్ళిపోదాం పద. సో ఏంటంటే మామ ఇలా అన్ని డైనోసార్స్ ఇంకా బర్డ్స్ ఇవన్నీ ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూపిస్తాం మీకు. ఇది డైనోసార్ బొక్కలమ్మ. మా చూడరు మామ ఎట్లుందో అసలు. అమ్మ చిన్న డైనోసార్ ఉన్నట్టుంది ఇది. ఇవన్నీ మొత్తం డైనోసార్ ముఖంలో ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. మీరు ఇక ఎప్పుడన్నా ఇక్కడ వస్తే హాలిడే అట్లా ఆ టైంలో ఎప్పుడన్నా వస్తారు కదా ఇక. సో వచ్చినప్పుడు ఇక్కడ మీరు తినొచ్చు, ఆకలి అయితే మంచిగా. సో ఇప్పుడైతే క్లోజ్ ఉంది ఇది రెస్టారెంట్. అమ్మ ఇక క్రేజీ ఉంది ఇక్కడ మొత్తం. షూట్ కూడా వేయచ్చు మంచిగా. మీరు కూడా ఫోటో షూట్ వేయాలంటే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చేసారు, నీట్గా వస్తాయి ఫోటోలు కూడా. మంచిగా మ్యూజియం చూసినట్టు ఉంటుంది, ఫోటోలు దిగినట్టు ఉంటుంది, జర ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. క్రేజీ ఉంది మొత్తం. ఇది పెద్ద డైనోసార్ ఉన్నట్టుంది. మొత్తం పెద్ద తలకాయ పెట్టారు ఇక్కడ. మొత్తం తలకాయతో అన్నీ ఉన్నట్టుంది ఇక. మొత్తం డైనోసార్ ఇది పెద్దది. పైన తాలుగడ్డ పెట్టారు. సో ఇక్కడ చిన్న డైనోసార్ పిల్ల ఉంది. అమ్మాయి పెట్టారు కదా క్రేజీగా. మీరు కూడా వచ్చి మంచిగా విజిట్ కానీ మా హాలిడే టైంలో. యూజువల్ ఎంతమంది ఉన్నారు అసలు, చాలామంది. ఒక్కొక్క కంట్రీ నుంచి చాలామంది వచ్చారు అసలు. అంటే ఇక మ్యూజియం కదా, అందరు విజిట్ చేయడానికి వస్తారు, చాలామంది ఉన్నారు. ఇక మెల్లగా పైకి పదమమ్మా. పైన కూడా ఏముందో చూద్దాం మంచిగా.
చూడనికైతే అసలు చాలా బాగుంది ఇక్కడ. మంచిగా ఇక్కడ కూర్చొని తింటారు, ఎంజాయ్ చేస్తారు, చిల్ అవుతారు, ఎవరి పనులు చేసుకుంటారు, నీట్గా ఎంజాయ్ చేస్తారు మా మేడ అయితే చుట్టూ. సో ఇట్లా చాలా మంది ఉన్నారు మామ. అసలు ఇంత రష్ చూసిరా. ఇక ఇవి ఏంటంటే మొత్తం పక్షులు ఉన్నాయి మామ. ఇవి సో మామ ఇది ఇక్కడ ఏం పెట్టిరంటే మొత్తం మన కోళ్ళు పెట్టిరు మామ. కోళ్ళు, హెన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్స్ కూడా పెట్టిరు ఇక్కడ మ్యూజియంలో. అమ్మ మ్యూజియంలో కోళ్ళు పెట్టిరైంది మామ. అమ్మ అంటే అది కానీ ఇక చూడరు ఇట్లా అన్నీ పెట్టేసారు. ఇక ఇది మొత్తం టాప్ వ్యూ మామ. ఇక్కడ నుంచి ఇక అందరూ ఇక ఫోటోలు దిగుతారు పైన. సో ఇది మొత్తం టాప్ అనమాట. మొత్తం పైకి ఎక్కినాక ఈ వ్యూ ఇక మంచిగా ఉంది మామ. మొత్తానికైతే మంచిగా ఒకరోజు హాలిడే ఉన్న రోజు వచ్చి ఇట్లా చిల్ అయ్యి ఎంజాయ్ చేసి పోవచ్చు. నీట్గా ఫోటోలు దిగవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు, మంచిగా టైం పాస్ చేసి వెళ్ళిపోవచ్చు మామ. మంచిగా ఉంది. ఓకే. మామ వచ్చేసాం ఇప్పుడైతే. ఇక అయిపోయింది. సో అది మామ, ఈరోజు మనం మ్యూజియం అయితే మొత్తం తిరిగేసాం. సో అది ఏంటంటే హిస్టరీ మ్యూజియం అనమాట. హిస్టరీ మ్యూజియం ఇంకా ఆల్బర్ట్ మ్యూజియం అని ఉంది. సో ఆ మ్యూజియంస్ అన్ని ఒకటే దగ్గర. కానీ క్రేజీ ఉంది మామ. మీరు ఈ హాలిడే ఉన్న రోజు అట్లా పోయి విజిట్ అయితే మాత్రం సెట్ చిల్ కావచ్చు ఇక అంతే. అది మామ స్టోరీ అయితే. చిల్ మామ. ఇక మళ్ళా కలుద్దాం. సీ యూ మ్యాన్, సీ యూ.